వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఏసీఏ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి రాజకీయ పెద్దలు, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్ ఎందుకంటే పీపుల్ ఎవ్రీబడి నోస్, అందరికీ తెలిసిందే. దీనిని ఒక రిజిస్టర్డ్ సొసైటీని, రిజిస్టర్డ్ సంఘాన్ని హైజాక్ చేసి స్వయం ప్రకటిత సంఘంగా ప్రకటించుకొని దానిని అప్పుడున్న ఏసీఏ ఎఫిలియేట్ చేశారు. అంటే ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఏసీఏ అండ్ బీసీసీఐ అండ్ ఐసీసీఐ లోదా రిపోర్ట్స్కి వ్యతిరేకంగా, అంటే లోదా కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు క్రికెట్కి ఇంటర్నేషనల్ దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు, దట్ ఈజ్ వన్ ఆఫ్ ది భగవద్గీత, బైబుల్, ఖురాన్. ఈ విషయం చాలామంది రాజకీయ నాయకులకి తెలీదు, పేరెంట్స్కి తెలీదు, ప్లేయర్స్కి తెలీదు, మెనీ ఆఫ్ ది పీపుల్ తెలియదు. ఈరోజు ఏదైతే దానిని హైజాక్ చేసి కొంతమంది వ్యక్తులు స్వయం ప్రకటిత కమిటీని ఏర్పాటు చేసుకుంటే, ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ఎగ్జిస్టింగ్ అసోసియేషన్ ఉందో, ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో కేసు నమోదు చేసిన తర్వాత హైకోర్టు అన్ని పరిశీలన చేసిన తర్వాత ఇది స్వయం ప్రకటిత ఏదైతే జిల్లా క్రికెట్ అసోసియేషన్ అని అన్నారో ఇది చెల్లదు, దీనికి చట్టబద్ధత లేదు, దీనికి అసలు గుర్తింపే లేదు, దీనిని గుర్తిస్తున్నామని ప్రకటించిన ఏసీఏ కూడా దీనికి హక్కు లేదని చెప్పి ఆ రోజు ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చేసినటువంటి బ్లండర్ని ఇది తీవ్రమైనటువంటి తప్పుగా పరిగణిస్తూ ఆ రోజు కోర్టు వారు చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు. కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు దాన్ని అమలుపరచకపోతే ఎఫిలియేషన్ పైన మళ్ళీ కోర్టుకు వెళ్తే కోర్టు స్టిచెస్ పాస్ చేయాలన్నా, ఇమీడియట్గా మీరు చేసిన తప్పుని సర్దిద్దుకుంటారా అని అడిగితే అప్పటికప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడున్నట్టు ఏదైతే శ్రీకాకుళం జిల్లా ఆ రోజుకున్నటువంటి ఎగ్జిస్టింగ్ బాడీ ఏదైతే ఉందో దానిని రికగ్నైజ్ చేశారు. ఎఫిలియేషన్, ఇట్స్ నాట్ ఏ రికగ్నైజేషన్, ఇట్ ఈజ్ అన్ ఎఫిలియేషన్. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంది, శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోసియేషన్ వీఆర్ నాట్ సబార్డినేట్ టు ది ఎనీ ఆర్గనైజేషన్, హై లెవెల్ ఆర్గనైజేషన్, వీఆర్ నాట్ సబార్డినేట్స్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి వీఆర్ నాట్ సబార్డినేట్స్. ఏ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కానీ ఎనీ క్రికెట్ క్లబ్ కానీ వీఆర్ నాట్ ది సబార్డినేట్స్, వీఆర్ ది ఎఫిలియేటెడ్ మెంబర్స్. ఈ బాడీని మా ఎన్నికలు మేము నిర్వహించుకుంటాం, మాకెవరూ కూడా బాసులు లేరు. జిల్లా క్రికెట్ అసోసియేషన్స్కి బాసులు ఎవరు ఉండరు, మాకు మేమే బాసులు. మా బాడీలో ఉన్న మెంబర్లు, మా బాడీ మెంబర్సే బాసులు, మేము ఎన్నుకుంటాం. బట్ ఇన్ దిస్ కేస్ ఏసీఏ చాలా మితిమీరినటువంటి అధికారాన్ని ఉన్నట్టుగా దుర్వినియోగం చేస్తున్నారు. వీఆర్ ది ఎలక్టెడ్ బాడీ. ఈరోజు ఏసీఏ ఎంత దుందుడుకు చర్యలు చేస్తుందంటే నేను ఏసీఏ కూడా అడుగుతా ఉన్నాను మీ ద్వారా, నీకెవరిచ్చారో అధికారం, నీకెక్కడుందా అధికారం? మా ఎలక్షన్ ప్రాసెస్ను ప్రశ్నించడానికి నువ్వెవరు? నీ రూల్స్ ఏం చెప్తున్నాయి? ఎస్, వీఆర్ ఆన్సరబుల్ టు ది సమ్ ఎక్స్టెంట్, దట్ ఈస్ అప్ టు ది అకౌంట్స్. ఏసీఏ మా ఈ ఆర్గనైజేషన్కి డబ్బులు ఇచ్చారు, 23-24 ఇచ్చారు, 24-25లో ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి పైసాకి అకౌంట్స్కి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ సంఘం పైన ఉంది. మా ఎలక్షన్ ప్రాసెస్ మీద కమిటీ అన్నారు, నేను
ఐఎమ్ స్ట్రైట్ అవే ఐఎమ్ అబ్జెక్టింగ్ దిస్. నేను ఏసీఏకి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు లేని అధికారాన్ని మీరు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే నేను కూడా ఏసీఏకున్న పరిమితులేంటో హద్దులేమిటో నేను చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నీ హద్దులేంటో నీకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఏసీఏ పరిధి ఏంటో చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయి. దయచేసి మీరు అంతవరకు రాకుండా ఉంటే మంచిది అని చెప్పి నేను ఏసీఏకి చాలా స్పష్టంగా తెలియపరచాలనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను.